నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందజేస్తామని, వరద నష్టం అంచనా వేయడానికి మొత్తం 1700 ఎన్యూమరేషన్ బృందాలు ఏర్పాటు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని అన్నారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత 9 రోజులుగా విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో వరదలు రావడం జరిగిందని, ఇలాంటి విపత్కర పరిస్థితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వయస్సు, ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా బస్సులోనే ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, కృషి, పనితీరు భవిష్యత్తు తరాలకు, నాలాంటి ప్రజా ప్రతినిధులకు ఆదర్శనమని కొనియాడారు. వరదల సమయంలో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్య పరిష్కారం దిశగా పాటుపడుతున్నారని అన్నారు. ఒకవైపు గత వారం రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉన్న పరిస్థితి, మరోవైపు అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయన్న వార్తలు ప్రజల్లో భయం, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. సహాయక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సాయం అందటంలో ఏవైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆహారం వృధా అయినా పర్వాలేదు, కానీ బాధిత ప్రజలందరికీ సహాయం అందాలన్నదే మా తాపత్రయమని అన్నారు. రోజుకు 6 నుండి 8 లక్షల అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకెట్లు బాధితులకు అందజేస్తున్నామని వివరించారు. బోట్లు, వాహనాలు, యంత్రాంగం వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేస్తున్నామని అన్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.